దేవాదేవునికి వందనాలు. దేవదేవుని నామం పేరిట ఆయన బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా వందనాలు. ఎంత సంతోషకరమైనటువంటి దినాలు కదండి. దేవుడు సమస్తమును సమకూర్చబడి మనకి మేలుకరంగా జరగడానికి, మన పాపాలు శాపాలు అడ్డురాకుండా ఉండడానికి ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మన కొరకు భూమి మీద పుట్టి పరలోక రాజ్య వారసత్వాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవదేవుని గురించి, ఆయన పుట్టుక గురించి, లేకపోతే నరకం నుండి విడిపించే పుత్రుడిగా ఆయన అవతరించినటువంటి అవతారం గురించి, అవతరించినటువంటి నెలలో మనం ఆ యొక్క క్రిస్మస్ దినాలు ఈ వారంలో మనం గడపడం ఎంతో సంతోషకరంగా ఉంది కదండి. అంతేకాకుండా మరి గత దినాలన్నీ, గత మాసాలన్నీ కూడా ఎంతో సంక్షోభంతో, ఎంతో బాధతో, ఇబ్బందితో, ఇరుకుతూ, ఈస్టర్ దినాల్లో అయితే ఎంత, మరి ఈ సంవత్సరం ఈస్టర్ దినాల్లో మనం ఎంత బాధతో, కరోనా యొక్క ఎఫెక్ట్తో, దుఃఖముతో మనం గడిపాం కదా. అయితే తిరిగి దేవుడు మబ్బు విడిపోయినట్లుగా ఆ యొక్క ఒక్కొక్క సమస్యను విడదీస్తూ దేవుని కృప వలన ఆయన యొక్క జన్మదినాన్ని ఆ యొక్క మాసం అంతట్లో కూడా మరి ఆయా రీతిలుగా మనం ఆనందించడానికి ఆయన మనకి అవకాశం ఇచ్చారు. అందులో క్రిస్మస్ వీక్లో కూడా మనలో ప్రవేశపెట్టారు. ఎంత సంతోషం కదా. అంతటి సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవునికి వెళ్ళలేని వందనాలు. అంతేకాకుండా ఈ కరోనా దినాల్లో కూడాను ఆయన యందుండి నిద్రించిన వారైతే ఆయనతో పాటు మరి మనల్ని అందరినీ చూస్తూ ఆనందిస్తున్నటువంటి మనలందరినీ చూస్తూ వాళ్ళు కూడా ఎంతో ఆనందిస్తున్నారు కదా. అంతటి సంతోషకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం కదండి. దేవదేవునికి వందనాలు. అట్లాగే ఇక క్రిస్మస్ పండుగని మరి ఆదిలో ఎవరు చేసుకున్నారు ఏంటి అన్నది మనకు తెలుసును. ప్రతి గ్రీటింగ్ కార్డులు మనం చూస్తుంటాం. అంతేకాకుండా కొంచెం పెద్ద చర్చెస్లో అయితే అక్కడంతా మరి డెకరేట్ చేసి పెడుతూ ఉంటారు. తల్లి మరియమ్మ గారిని, అట్లాగే యోసేపు తండ్రి అయిన యోసేపు గారిని, పసికందుగా ఉన్నటువంటి యేసయ్యను, ప్రక్కని గొర్రె పిల్లలను తీసుకొచ్చినటువంటి గొల్లలను, ఆ వెనక దేవదూతలను, ఇటువైపు బంగారు సాంబ్రాన్ని బోలంను తీసుకొచ్చినటువంటి జ్ఞానాలను ఇలా పెడుతూ ఉంటారు కదా. ఎంత చక్కగా మనం చూస్తూ ఉంటాం. అది మనకు అర్థమైపోతుంటుంది. క్రిస్మస్ ఆదిలో మరి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందించినటువంటి ఆ 3 రంగాల వారిని కూడా మనం చూస్తూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడైతే ప్రపంచ దేశాలన్నింటిలోనూ, అంతేకాదు అంతరిక్షంలో, ఆకాశంలో, భూమి మీద, నీటిలోనూ, నీటి పైన, అంతేకాదు భూగర్భంలో కూడా ఉన్నటువంటి ఆయన బిడ్డలు, ఆయన ప్రతిరూపాలైనటువంటి మానవులమైన మనము ఈ యొక్క క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటే ఎంతో సంతోషకరమైనది కదా, ఎంతో ఆనందకరమైనది కదా. సరే, మరి ఆదిలో ఇక క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి మరి ఆ 3 వర్గాల వారిని, ఆ 3 క్రిస్మస్ల గురించి మనం కాస్త జ్ఞాపకం చేసుకుని మన యొక్క సంతోషంలో ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్దాం. మరి మన సంతోషం చూసి దేవుడు కూడా సంతోషించేటట్లుగా, మన సంతోషం శృతి తప్పి, క్రమము తప్పి, పద్ధతి లేకుండా మరి సృష్టికర్త అయినటువంటి దేవునికి బాధ కలిగించే రీతిగా కాకుండా మరి మన యొక్క ఆనందము, సంతోషము చక్కగా దేవునికి అంగీకారయుతంగా ఉంటుండగా, దేవుడు కూడా మనల్ని చూసి, మన సంబరాలను చూసి, మన ఆనందాలను చూసి, మన సంతోషాన్ని చూసి, మన సెలబ్రేషన్స్ని చూసి ఆయన కూడా ఎంతో తృప్తితో ఆనందించలాగిన మనం ముందుకు వెళ్దాం. అట్లాగే ఇదను వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుని మరి దేవుని యొక్క ప్రసన్నతతో, ఆయన యొక్క నడిపింపుతో ముందుకు సాగుదామని ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, కరుణామయుడ యేసు రాజా, పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన మీ పాదములకు వెళ్ళలేని వందనములండి, స్తోత్రములండి తండ్రి. మీ కృపలకు వందనాలండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రభా ఈ క్రిస్మస్ మాసంలో ప్రవేశపెట్టి ప్రభా ఈ యొక్క క్రిస్మస్ వారంలోని కూడా ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టి చేపట్టి నడిపించి ప్రభా మీ యొక్క కృపలో ఆనందించుతూ సంతోషించే వాక్యమనిచ్చి ఉన్నారు తండ్రి. మీకు వందనాలండి ప్రభా. తండ్రి ఈ దినము వాక్యం ద్వారా అక్కడ ప్రభా మమ్మల్ని బలపరచమని, క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంతోషంలో మరి ప్రభా మీ యొక్క కృపను బట్టి వాక్యానుసారమైనటువంటి ఆనందాన్ని మేము పొందుకోవడంలో ప్రభా మరి కాస్త మెలకువ బుద్ధితో ముందుకు సాగే ధన్యత మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిటనే ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. చూడండి, ఆదిలో మరి దేవుడు భూమి మీద బాలునిగా జన్మించినటువంటి ఆ యొక్క కాలంలో, ఆ యొక్క సమయంలో మొట్టమొదటిగా క్రిస్మస్ ఆనందాన్ని క్రైస్ట్ మాస్ని
సెలబ్రేట్ చేసినటువంటి వారు ఎవరో ఒకసారి చూద్దాం. చూడండి, వాక్యానుసారంగా ముందుకు వెళ్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దామండి. చూడండి, దేవదూతలు చేసినటువంటి ఈ కార్యాన్ని చూద్దాం. చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అవునండి, అక్కడ ఒక దూత మరి అంతకు ముందు కొన్ని పలుకులు పలికిన తర్వాత ఆ పలుకులు ముగించిన తర్వాత ఆ దూతతో కొన్ని దూతలు కలిసి ఆనందించడం, సంబరపడడం, సంతోషించడం, ఉత్సాహించడం, ఇవన్నీ కూడా సమాధానంతో ఆనందముతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారండి. ఏంటి ఆ యొక్క దూతలలో కలిగినటువంటి సంబరం ఏంటి, సంతోషం ఏంటి? మరి నిత్యము ఆ యొక్క దేవదూతలు దేవుని సన్నిధిలో ఉంటూ మరి దేవుని యొక్క దుఃఖానికి, పరలోకంలో కూడా ఆయనకు దుఃఖమా? పరలోకంలో ఆనందమే కదా, సంతోషమే కదా, మరి బాధ లేదు కదా. మరి అటువంటిది పరలోకములో ఆయన ప్రక్క నుండి ఆ దూతలు ఆయనలో మరి ఆయా సమయాల్లో ఆయన బాధపడుతున్నటువంటి ఆయన ముఖ కవళికల్ని, ఆయన బాధను గ్రహించుచు మరి వారు కూడా కించుతూ, నేను కూడా మరి ఆయన బాధపడుతుంటే వారు కూడా బాధపడుతూ ఉంటారు కదా. ఎందుకని పరలోకంలో ఉన్నటువంటి ఆయనకు బాధ, తండ్రి అయినటువంటి దేవునికి బాధ ఎందుకు కలిగింది అని అంటే, భూమి మీద తన ప్రతిరూపాలుగా ఉన్నటువంటి మన పితరులు ఉన్నారు చూసారా, మన పితరులు వాళ్ళు జన్మకర్మ పాపంతో కొట్టుకుపోతూ నరకానికి దగ్గర వెళ్ళిపోతుంటే మరి వీళ్ళందరినీ ఏ విధంగా నరకానికి వెళ్ళకుండా వాళ్ళ యొక్క జన్మకర్మ పాపములకు మూలమైనటువంటి ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి దోషం నుండి వాళ్ళని విడిపించి ఆ రక్తాన్ని శుద్ధీకరించి రక్తంలో ఉన్నటువంటి పాపానికి పరిహారం చెల్లించి మరి ఆ రక్తము పవిత్రపరచబడి వారు పరలోక రాజ్యానికి ఏ విధంగా వస్తారు అని, పరలోక రాజ్యానికి దూరం అయిపోతున్నటువంటి మరి అప్పుడున్నటువంటి మన తరాలు, మన పితరులు వాళ్ళు దూరం అయిపోతుంటే బాధపడి దుఃఖిస్తున్నటువంటి యేసయ్యను చూచి, ఆయన బాధను చూచి దేవదూతలు కూడా బాధపడుతూ ఉండేవారేమో. నిజమే కదా, మన నాయకులు, మన తండ్రి, మన ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు బాధపడుతుంటే ప్రక్కన ఉన్నటువంటి మన యజమానులు బాధపడుతుంటే మనం బాధపడతాం కదా. మరి అలాగ ఉండేవారేమో. అటువంటిది ఆయన ఒక ప్రణాళిక వేసి కన్యక గర్భం కోసం మరి అన్ని వేల సంవత్సరాలు ఆగి మరి సరైన కన్యక మరి సామెతల గ్రంథంలో మరి సొలొమోను మహారాజు గారు చెప్తారు కదా, 1000 మందిలో ఒక పురుషుడినైనా చూడొచ్చు కానీ 10,000 మందిలో ఒక స్త్రీని చూడలేమని చెప్పినట్లుగాను 1000 మందిలో, లక్షల మందిలో తరాలు దేవుడు వేచి చూచి పవిత్రమైన కన్యక కొరకు మరి తలంపులో, మాటలో, క్రియలో, చూపులో చక్కని పవిత్రత కలిగినటువంటి ఆ యొక్క స్త్రీ కోసం బాల్యము నుండే చూస్తూ ఉండేటప్పటికీ కన్యక అయినటువంటి తల్లి అయిన మరియమ్మ గారు కనపడేటప్పటికీ ఆయన సంతోషం పట్టలేక ఆ దేవదూతని భూమి మీదకు పంపించి, నీ గర్భంలో నేను నా కుమారుడిగా జన్మిస్తాను, లోక పాప శాపముల నుండి విడిపించే, పుణ్యమ నరకం నుండి విడిపించే పుత్రుడిగా జన్మిస్తాను అక్కడని దేవదూతతో చెప్పారు. మరి దేవదూతలన్నీ అందరూ కూడాను ఇప్పుడు మా సృష్టికర్త అయినటువంటి, మా యజమాని అయినటువంటి, మా ప్రభు అయినటువంటి, మా తండ్రి అయినటువంటి దేవునిలో ఉన్నటువంటి ఆ దుఃఖము, ఆయన ప్రతిరూపాలైనటువంటి నరులు నరకానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని మరి పరలోకం వైపు మరలించలేకపోతున్నానే అనే దుఃఖంలో నుండి మరి ఆయన ఆనందముతో ప్రణాళిక వేసే ప్రణాళికలో ముందుకు సాగుతున్నటువంటి దినాలు వచ్చినాయి అని ఆలోచించినప్పుడు ఆ యొక్క దేవదూతలకి ఎంత సంబరం అండి, ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. అది క్రియాత్మకంగా రూపము దాల్చి కన్య అయినటువంటి మరియమ్మ గారికి కుమారుడిగా భూమి మీద అవతరించి మహాకాశాలు పట్టజాలని వారు, మరి సర్వశక్తిమంతులైనటువంటి అత్యున్నత సింహాసనం మీద ఆసీనులైనటువంటి వారు, అటువంటి ఆయన ఒక తల్లి ఒడిలో ఒక కన్యక గర్భవతి అయి బిడ్డన కనగా మరి టీనేజ్లో ఉన్నటువంటి ఒక కన్యక వడిలో చిన్న బాలునిగా సర్వోన్నతుడైనటువంటి దేవుడు అలాగ వడిలో బాలునిగా కనపడుతుంటే ఆయనను చూచి ఎంత ఆశ్చర్యంతో, ఎంత సంబరంతో, అంతేకాదు ఆయన యొక్క ప్రణాళికను ఏంటంటే లోకంలో ఉన్నటువంటి ఆయన ప్రతిరూపాలైనటువంటి మానవులందరూ నరకానికి వెళ్ళిపోతుంటే వాళ్ళందరినీ నరకానికి వెళ్ళనివ్వకుండా పరలోకానికి నడిపించుకోవడానికి ఆయన అవతరించినటువంటి పుత్రుని బాల యేసుని చూచేటప్పటికి, ఆయన ప్రణాళికను చూసేటప్పటికి వాళ్ళ సంతోషం, ఆనందం పట్టలేక మొట్టమొదటిగా దేవదూతలు క్రిస్మస్ పండుగ చేసుకున్నారు. అది అసలు క్రిస్మస్ ఆనందం. అదేంటంటే
పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు భూమి మీదకి వచ్చి ఆయన ప్రణాళికను చూచి, అంతేకాదు ఆయన విశ్వరూపాన్ని చిన్న బాలుని రూపంగా చూస్తుంటే ఎంత ఆశ్చర్యం కదా, ఎంత సంతోషం కదా. ఆ యొక్క సంతోషంతోనూ అంతేకాదు ఆయన మరి దేని కొరకు మదన పడుతున్నారో ఆ మదనకి విరుగుడు మందుగా ఆయన అవతరించడం చూసి, ఏంటి పాపశాపములకు విరుగుడు మందుగా ఆయన అవతరించడం చూసి, అంతేకాదు ఆనాడు ఆ పండు పాపమనేటటువంటి ఆ పండును తిన్నటువంటి మనిషికి మరి పాపం నుండి విడుదల, రక్షణ అనే పండు ఆ యొక్క ఫలాన్ని ఇవ్వడానికి భూమి మీద ఆయన కార్యం ఆరంభించి బాలునిగా కనపడుతుంటే ఆ యొక్క ప్రణాళిక అంతటిని గురించి ఆలోచిస్తున్నటువంటి దేవదూతలు సంతోషం పట్టలేకపోయారండి. పట్టలేక మరి ఆ దేవదూత ద్వారా దేవుడు చెప్పిన సందేశము ఆ గొల్లలకు దేవదూత అందించగానే అప్పటి వరకు ఆ సందేశం అందిస్తుంటే మౌనంగా ఉన్నటువంటి దేవదూతలు సందేశం అయిపోయిన వెంటనే సంబరముతో, ఆనందముతో, సంతోషముతో మరి వాళ్ళందరూ కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేస్తూ ఆనందిస్తున్నాయండి. మొట్టమొదటి భూమి మీద, భూగడ్డ మీద క్రిస్మస్ పండగ చేసింది ఎవరు అనంటే దేవదూతలండి. దేవదూతలు. ఎంత సంతోషం కదా, ఎంత సంతోషం కదా. సరే, తర్వాత నెక్స్ట్ మరి ఎవరు క్రిస్మస్ పండుగ చేసిన వాళ్ళంటే, ముందు పరమ నుండి భూమి మీదకి వచ్చినటువంటి దేవదూతలు ఫస్ట్ క్రిస్మస్ పండుగ చేస్తే, ఆ తర్వాత ఎవరు చేశారంటే గొర్రెల కాపర్లు వాళ్ళు చేశారండి. చూడండి, మరి అది లూకాసు వార్త 2వ అధ్యాయం 15 నుండి 18 వరకు చూస్తుంటే మనకి కనపడుతుందండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియపరిచి ఉన్నారు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేస్తారు. వీళ్ళకేం తెలియదండి, వీళ్ళకేం తెలియదు. గొర్రెల కాపర్లు. ఈ గొర్రెల కాపర్ల గురించి మీరు కూడా చాలాసార్లు వినుంటారు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ గొర్రెల కాపర్లు మరి సామాన్యంగా అన్ని గొర్రెలను కాచుతూ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు కాదంటండి. ఈ గొర్రెల కాపర్లు ఎవరు అనంటే ప్రత్యేకంగా దేవుని యొక్క మందిరంలో, యెరూషలేము దేవాలయంలో బలులు అర్పించడానికి కోసం ప్రత్యేకంగా పరిశుద్ధంగా, అతి పరిశుద్ధంగా మరి పెంచబడుతున్నటువంటి బలి పశువులుగా ఉన్నటువంటి పొట్టేళ్లను, గొర్రెలను వాటిల్ని పెంచేటటువంటి కాపర్లటండి. బలి కొరకు బలి పశువులుగా గొర్రెలను పెంచేటటువంటి గొర్రెల కాపర్లు. అంటే ప్రశస్తంగా, నిష్ఠతో వారు ప్రశస్తంగా ఆ యొక్క గొర్రెలను, ఆ పొట్టేళ్లను బలి కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి ఆ యొక్క పశువులను, గొర్రెలను పవిత్రంగా పెంచేటటువంటి గొర్రెలు. అవి ఏమండి, ఎంతండి పెద్ద పవిత్రంగా పెంచేస్తున్నారు, అందులో అది కూడా పెద్ద పవిత్రమా? నీకు ఇవ్వబడినటువంటి ఒక కొడుకును లేక ఒక కూతుర్ని, నీకు ఇవ్వబడినటువంటి నీ బిడ్డలను పవిత్రంగా పెంచగలుగుతున్నావా నువ్వు? ఒక్కసారి పరీక్షించుకో. మరి బలి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పశువులను అంతనిష్టతో వాళ్ళు చక్కగా కావలి కాస్తూ, దివారాత్రులు కావలి కాస్తూ దాన్ని పరిశుద్ధంగా పెంచుతున్నటువంటి నీ యొక్క నాయక లేక అప్పుడున్నటువంటి మానవాళి పాప పరిహారార్థం బలి ఇవ్వబడుతున్నటువంటి ఆ యొక్క గొర్రెలను అవి అపవిత్రంగా ఉంటే అప్పుడు వారి కోసం బలి ఇస్తే అది చెల్లదు కదా. అవి పవిత్రంగా ఉంటేనే అప్పుడు వాళ్ళు బలి ఇచ్చినప్పుడు వాళ్ళకి పాపములకు తాత్కాలికమైనటువంటి పరిహారము లభిస్తుంది. మరి దానికి కారణం ఆ గొర్రెలను పవిత్రంగా కాస్తున్నటువంటి మరి ఆ యొక్క గొర్రెల కాపర్ల గొప్పతనం ఇప్పటికైనా అర్థమైందా? మరి దేవుడు నీకు నాకు మనకి బిడ్డలనిచ్చి, ఆయన తన బిడ్డలనిచ్చి నా కొరకు పెంచి పెద్ద చేయండి అని అంటే వాళ్ళు పవిత్రంగా పెంచుతున్నామా మనం? పరిశుద్ధంగా పెంచుతున్నామా మనం? ఆయన కొరకు పెంచగలుగుతున్నామా మనం? ఆయన కొరకు ప్రత్యేకపరచగలుగుతున్నామా మనం? ఏమి చేయలేకపోతున్నాం. ఒకళ్ళిద్దరు బిడ్డల్ని మనం సరిగ్గా పెంచలేకపోతున్నాం. అంతేకాకుండా నీకు ఇంకా సహాయం చేస్తాను. వేకువన లేచి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావంటే, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నేనే నీకు సహాయం చేస్తానంటే ఆ చిన్న వేకువన లేచి చిన్న కన్నీటి బొట్టు విడిచి ఒక్క నిమిషం ప్రార్థన చేయలేకపోతున్నటువంటి వాళ్ళ కాపుదల కోసం దేవుణ్ణి అడగలేనటువంటి, అట్లాగే వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని మరి కాపు కాయలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి నీవు నేను గొర్రెల కాపర్లని వాళ్ళని మరి తెలివి తక్కువ వాళ్ళగా కానీ, లేకపోతే ఇందులో గొప్పతనం ఏముంది, దానికే ఆ యొక్క గొర్రెలను కాస్తున్నందుకే దేవదూతలు వెళ్ళిపోయి మొట్టమొదటిగా వాళ్ళకి కనపడాలా అంటే, మరి నీ బిడ్డలను నువ్వు పెంచే విధానం
నిజంగా నీ బిడ్డల కోసం నీవు కన్నీరు విడిచి ప్రార్థిస్తూ వాళ్ళని పవిత్రంగా పరిశుద్ధంగా పెంచగలిగిన వాడవైతే, పెంచగలిగిన దానివైతే అప్పుడు తెలుస్తుంది దానిలో వారి యొక్క కాపు కాస్తూ పెంచుతున్నటువంటి ఆ కాపరుల యొక్క గొప్పతనం వాళ్ళ ప్రయాస ఎంతగా ప్రయాసపడుతున్నావు. నీకు ఇవ్వబడినటువంటి 2 బిడ్డలను, ఒక్క బిడ్డను, లేకపోతే నీకు ఇవ్వబడినటువంటి బిడ్డలను ఆయన కొరకు పెంచి ఆయనకు సమర్పించగలిగేటటువంటి పరిశుద్ధతతో వాళ్ళని నడిపించగలిగినటువంటి స్థితికి నువ్వు తీసుకురావాలంటే ఎంత ప్రయాసపడాలో తెలుసా. నిజంగా కనుక నువ్వు అలాంటి ప్రయాస పడుతుంటే నీ ఒక్క బిడ్డనైనా సరే, నీకు కలిగిన ఒకే ఒక్క బిడ్డను ఆయన కొరకు నువ్వు పెంచగలుగుతుంటే ఖచ్చితంగా దేవుని దూతలే కాదు, దేవుడే వచ్చి నీతో మాట్లాడతారు తెలుసా. దేవుడే వచ్చి నీతో మాట్లాడతారు. అప్పుడు తెలుస్తుంది నీకు ఆ యొక్క యోగ్యత. దేవదూతలను దేవుడు వారి దగ్గరికి ఎందుకు పంపించారన్నది. అవును, ఆ యొక్క దేవదూతలు చెప్పిన దాన్ని అంతా వినినటువంటి వారు అప్పటికప్పుడే ప్రయాణం అయ్యారని, అప్పటికప్పుడే దేవుని సన్నిధికి ప్రయాణం అయ్యారని. దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు మధ్యరాత్రిలో వింటున్నావు అనుకో, లేకపోతే ఉదయాన్నే వింటున్నావు అనుకో, ఇప్పటికిప్పుడు ఒక్కసారైనా నువ్వు అప్పటికప్పుడు మొక్కాళ్ళని నా బిడ్డలని నేను అలా కాయలేకపోతున్నాను తండ్రి, నేను ప్రార్థించలేకపోతున్నాను తండ్రి, ఇక నుండి ప్రార్థిస్తాను తండ్రి, ఇప్పుడు నాకు ఆ శక్తి ఇవ్వండి తండ్రి. ఇప్పటికిప్పుడు నువ్వు చేయగలవా? చేస్తావా? తర్వాత చేద్దాం అంతే కదా. కానీ ఆ గొర్రెల కాపర్లు ఆ చలిలో ఆ రాత్రి వేళ దేవదూతలు చెప్పింది నిజమా కాదా తెలియని వేళ వారు అప్పుడు ఇప్పటిలాగా పెట్రోమాక్స్ లైట్లు లేవు, టార్చ్ లైట్లు లేవు, మొబైల్ లైట్లు లేవు, లేకపోతే స్ట్రీట్ లైట్లు లేవు, ఏమీ లేవండి. పెద్ద పెద్ద మంచి రోడ్లు లేవు, ఏమీ లేవు. ఆ చీకటిలో వాళ్ళు బెత్లెహేము నందలి పశువుల పాకలో, పశువుల తొట్టిలో, పశువుల పాక అంతా కచ్చడా, కానీ పశువుల తొట్టి ఒక్కటే పవిత్రమైనది. అలాగే లోకమంతా చండాలమని నీవు నేను కాదు అందరూ అంటున్నారు, కానీ ఈ లోకంలో పవిత్రమైనది, పవిత్రుడైనటువంటి యేసయ్య నీకు దొరికేది, ఆరాధన కొరకు దొరికేది మందిరం ఒక్కటి. మందిరము భూమి మీద ఉన్నటువంటి సంఘము, చర్చ్ పవిత్రమైనది. అక్కడ యేసయ్య నీకు ఖచ్చితంగా దొరికి తీరుతారు. మందిరానికి వెళ్తున్నావా? అసలు ఎప్పుడన్నా పవిత్రమైన స్థలాలకు వెళ్తున్నావా? పవిత్రమైన దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క స్థలానికి వెళ్ళడానికి పరుగున ఆశపడుతున్నావా? సినిమా హాల్కి పరిగెట్టుకు వెళ్తున్నావో, లేకపోతే కమ్యూనిటీ హాల్కి పరిగెట్టుకు వెళ్తున్నావో, లేకపోతే వాటికి ఆ ఫంక్షన్స్కి ఈ ఫంక్షన్స్కి బీచ్లకి పరిగెట్టుకు వెళ్తున్నావు. ఇవన్నీ దేవుడు నీకు అవకాశంగా కొన్ని ఇచ్చారు, కొన్ని పరీక్షకు పెట్టారు, కొన్ని నువ్వు ఆనందించడానికి ఇచ్చారు. అయితే వాటన్నిటి దగ్గరికి పరిగెట్టుకు వెళ్తున్నటువంటి నీవు నీ యొక్క ఆత్మను పరలోకానికి నడిపించడానికి భూమి మీద అవతరించినటువంటి దేవుడు ఈనాటికి కూడా వచ్చే ప్రదేశం ఏంటంటే మందిరము. పశువుల తొట్టి బ్యాడ్ వాసన, కచరా వాసనతో, దోమలతో, పురుగులతో అన్నిట్లుగా అంత రీతిగా ఉన్నటువంటి రొచ్చు కంపుతో ఉన్నటువంటి లోకము అనేసి నీవు అంటున్నావు కదా, నేనంటున్నా కదా. ఇప్పుడు లోకము మా పితరులు మేము చిన్నప్పుడు మన తండ్రులు అంటూ ఉంటారు, మన పెద్దలు అంటూ ఉంటారు ఏంటంటే అప్పుడు ఎంత బాగుండేది, ఇప్పుడు అంతా కచరా అయిపోయిందండి, లోకమంతా కచరా అయిపోయింది, కరప్టెడ్ అయిపోయిందండి, పాపంతో నిండిపోయిందండి అని అంటున్నారు కదా. అట్లాగే వాళ్ళ పితరులు కూడా అలాగే అనేవారు. అయితే లోకమంతా అలాగే నిండిపోయినప్పటికీ కూడా మరి అక్కడ ఒక ప్రశస్తమైనటువంటి ఆ పశువుల తొట్టి, పశువుల పాకలో పవిత్రమైనటువంటి, అంటే మంచి ఆహారము దొరికేటటువంటిది, పవిత్రమైనది, కచడా లేనిది పశువుల తొట్టె. అదే దేవుని యొక్క ఆలయము, చర్చ్, మందిరం. అక్కడ ఆయన దొరికి తీరుతారు. వెళ్తున్నావా? ఆ యొక్క గొర్రెల కాపర్లు అయితే అప్పటికప్పుడు ఆ యొక్క పశువుల తొట్టె దగ్గరికి రాత్రిని చూడకుండా పరుగున వెళ్ళారండి. పరుగున వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చూచారు, దేవదూతలు చెప్పింది అంతా ప్రాక్టికల్గా అక్కడ ఉంది. చూచారు, ఆనందించారు, సంబరంతో క్రిస్మస్ పండుగ చేశారు. అంతేకాదు, దేవదూతలు క్రిస్మస్ పండుగ చెయ్యకముందే సువార్తను ప్రకటించి తర్వాత పండుగ చేసుకున్నారు. ఆ తర్వాత గొర్రెల కాపర్లు మనుష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి ముందు సంబరం చేసుకున్నారు, ఆనందించారు, సంతోషించారు. తర్వాత విడిచిపెట్టుకోకుండా వాళ్ళు సువార్తను అక్కడ ఉన్నటువంటి వారందరికీ, నిద్రపోతున్నటువంటి వారిని లేపి ఆ యొక్క సువార్తను ప్రకటించారండి. మరి నువ్వు దేవుని బిడ్డ అంటున్నావు, రక్షించబడ్డాను అంటున్నావు, క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావు. క్రిస్మస్ పండుగ సందర్భంలో అయినా ఈ యొక్క శుభవార్తను నీ ఇంటికి పిలిచిన వారికి, లేకపోతే నీకు తటస్థించిన వారికి ఒక్కరికైనా శుభవార్త పలుకుతున్నావా? చెప్తున్నావా? దేవుడు ఎందుకు పుట్టారు అన్నది ఆయన గురించి చెప్తున్నావా? చెప్పాలి. మరి అది అసలైన క్రిస్మస్ పండుగ అండి. నువ్వు సంతోషంగా కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నావు?
దేవుని గురించి చెప్పు, ఆయన పుట్టుక గురించి చెప్పు, ఆయన పుట్టడానికి కారణం ఏంటో, పునమనరక నుండి విడిపించడానికి పుట్టినటువంటి పుత్రుని అవతారం అదని చెప్తున్నావా? చెప్పినప్పుడు నీ యొక్క జీవితంలో నిజమైన క్రిస్మస్. అంతేకాకుండా అది ఎదుటివారు నమ్మినప్పుడు, వారు రక్షించబడినప్పుడు ఇంకా సంతోషమైనటువంటి, సంబరమైనటువంటి అసలైన క్రిస్మస్ అండి, అసలైన క్రిస్మస్. అయితే మూడవదిగా ఇంకెవరు చేస్తారు కూడా, అది కూడా మనం చూసుకుందాం. చూడండి, మరి మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దామండి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలో విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి అర్పించిరి. ఇక్కడ మరి ముందు నుండి చూస్తుంటే అధ్యాయం అక్కడ జ్ఞానులు, వైజ్ మెన్, మన ఆదిలో క్రిస్మస్ పండుగ చేసిన వాళ్ళు ఈ 3 తరాలని 3 వర్గాలను చెప్తుంటాం కదా. ఒకటి దేవదూతలు, రెండవది గొర్రెల కాపర్లు, మూడవది జ్ఞానులండి. జ్ఞానులు వచ్చి వారి బంగారము, బోలము, సాంబ్రాణి, మరి భవిష్యత్తులో యేసయ్య చేసే పనులకు సింబాలిక్గా వాటిని తీసుకొచ్చి ఆయనకు బహుమతిగా ఇచ్చి సాష్టాంగ ప్రణామం చేసి ఆయనను మొరక్కి సంబరపడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారు, క్రిస్మస్ పండుగ చేసుకొని ఉన్నారు. అయితే ఆదిలో ముందు 2 దేవదూతలను, గొర్రెల కాపర్లు చేసినటువంటి ఆ క్రిస్మస్ పండుగకి మరి వారితో పాటు జ్ఞానులను కూడా పెడుతుంటారు. కానీ వారితో పాటు జ్ఞానులు లేరండి. ఇంచుమించు సంవత్సరం దాటిపోయిందండి. సంవత్సరం దాటిపోయిన తర్వాత వాళ్ళు దేవుడు పుట్టినప్పుడే నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం తీసుకుని రాగా మరి ఆ నక్షత్రం వెంబడి వారు నడుచుకుంటూ, మరి నక్షత్రం ఎప్పుడు కనపడుతుంది? వేకువజామున కానీ, మధ్యరాత్రిలో కానీ, లేకపోతే సాయం సమయంలో. పగలు కనపడదు కదా. పగలు విశ్రాంతి తీసుకుంటూ రాత్రి ఆ నక్షత్రాన్ని చూసి పయనమవుతూ వాళ్ళు వచ్చినట్టుగా సంవత్సరం దాటిపోయింది. రెండు సంవత్సరాల లోపు, సంవత్సరం తర్వాత వాళ్ళు క్రిస్మస్ పండుగ చేస్తారు. ఎందుకంటే మరి వాళ్ళు మళ్ళీ తిరిగి మీరు యేసుప్రభుని, రక్షకుని, లోకాధికారి ఆయన రారాజుని మీరు చూసినప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పండి అని హేరోదు మహారాజు చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చెప్తామని వెళ్ళిన తర్వాత, మరి యేసయ్యను మొక్కిన తర్వాత, క్రిస్మస్ పండుగ ఆనందం అనుభవించిన తర్వాత దేవదూత హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు. కొంతకాలం చూసిన తర్వాత హేరోదు రాజు అంటాడు, 2 సంవత్సరాల లోపు పిల్లల్ని మగ బాలురನ್ನು చంపేయండి అంటాడు. అంటే అదంతా కూడా సంవత్సరం అయ్యి 2వ సంవత్సరం లోపు జరిగింది అన్నట్టు. అప్పుడు క్రిస్మస్ పండుగ చేస్తారు. ఆనందం కదా, సంతోషం కదా. అయితే నాకు చూచాయిగా అంత ఖచ్చితంగా తెలియదు, కానీ మరి ఆ జ్ఞానులు, వివిధ తూర్పు దేశపు జ్ఞానులు, ఈ దేశము ఆ దేశము నుండి వాళ్ళు ఆ యొక్క నక్షత్రాన్ని చూసినప్పుడు పలానా చోట కలవాలని, అక్కడ నుండి మనం కలిసి వెళ్దామని వాళ్ళు ప్రణాళిక వేసుకుని ప్రారంభించిన తర్వాత ఒక ఆయన అప్పుడు వాళ్ళలో కలుసుకోలేకపోయారని చెప్తుంటారు. వాళ్ళ పేర్లతో సహా చెప్తుంటారు. అప్పుడు వెళ్ళినటువంటి జ్ఞానుల పేర్ల గురించి చెప్తుంటారు, చారిత్రాత్మకంగా మరి వాటిని చెప్తూ ఉంటారు. అయితే ఇంకొక జ్ఞాని వాళ్ళతో కలవలేకపోయినటువంటి జ్ఞాని ఆయన ఎప్పుడు మళ్ళీ క్రిస్మస్ పండుగ చేసుకున్నారో తెలుసా అండి? ఆయన అంటే జ్ఞానులు ముందుకెళ్ళిపోయారు. 2 సంవత్సరాల లోపు మరి క్రిస్మస్ పండుగ చేసుకున్నారు. కానీ ఈయన పట్టు వదలకుండా ఆయనను దేవుణ్ణి కలవడానికి ఆయన తిరిగి ఆయన పేరు ఆర్చ్బాల్డ్ అనుకుంటండి అన్నారు. ఆర్చ్బాల్డ్ అని పేరు ఎక్కడి నుండి వచ్చింది, ఎలాగంటే మరి ఆ యొక్క జ్ఞానుల్లో వెనకబడినటువంటి ఆలస్యంగా వచ్చినటువంటి జ్ఞాని ఆలస్యంగా యేసయ్యని కలుసుకొని అప్పుడు ఆలస్యంగానే ఆయన హృదయాంతరంగాల్లో నుండి క్రిస్మస్ పండుగ చేసుకున్నారు అని అన్నారండి. ఏంటిరంటే ఆయన చివరికి దేవుడు 33.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత శిలువ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యొక్క లక్షవారం రాత్రి నుండి ఆయన పట్టబడి, ఎడవబడి, కొట్టబడి, ఉమ్మి వేయించుకుని, ముళ్ళ కిరీటం పెట్టించుకుని, 1-40 కొరడా దెబ్బలతో తిని చివరికి మరి నీ కొరకు నా కొరకు ఆయన శిలువను మోసుకొని వెళ్తుంటే అప్పటికీ ఈ యొక్క జ్ఞాని అక్కడికి చేరుకొని లోకరక్షకుడిగా పుట్టినటువంటి ఆయనను శిలువ మోసుకుని వెళ్తుంటే అప్పుడు ఆయన దగ్గరికి చేరుకున్నారట. అప్పుడు ఆ యజ్ఞం చేస్తున్నటువంటి అసలైనటువంటి యజ్ఞపురుషుడైనటువంటి ఆయనను చూచి లోకానికి పాపముల నుండి, శాపముల నుండి విడుదల కలిగిస్తున్నటువంటి ఆయనను చూచి అప్పుడు ఆయన అసలైన సంబరము, అసలైన క్రిస్మస్. అవును కదా, లోక మానవాళికి మరి ఈయన శిలువ మరణం ద్వారా, ఈయన రక్తం చిందించడం ద్వారా, చెక్కకాయ మీద వేలాడడం ద్వారా కన్యకు పుట్టినటువంటి ఈయన మరి పరిశుద్ధ రక్తం ప్రోక్షణ వలన పాప రక్తానికి పరిహారం చెందించడం, ఇది కదా అసలైన క్రిస్మస్ అని చెప్పి ఆయన
లిటరల్గా ఆయన చూస్తూ ఏడుస్తున్నప్పటికీ కూడా హృదయాంతరంగంలో క్రిస్మస్ చేసుకున్నారట. మరి నేను ఏ విధమైనటువంటి క్రిస్మస్ చేస్తున్నావు, ఏ విధమైన క్రిస్మస్ చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకుందామా? వీళ్ళు ఈ మూడు తరాల దగ్గరికి వెళ్ళి మరి ఇప్పుడు అవకాశం ఇవ్వాలి కానీ మన మీడియా వాళ్ళు ఉన్నారు కదా, మీడియా వాళ్ళందరినీ అవకాశం ఇవ్వాలి కానీ వాళ్ళందరూ కూడా మరి మౌత్ పీసులు పట్టుకుని, వీడియోలు పెట్టుకుని, కెమెరాలు పట్టుకుని వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయేటప్పటికి దేవదూతల దగ్గరికి వెళ్ళి, దేవదూతలారా మీరు అప్పుడు ఆనందించారు కదా, సంతోషించారు కదా, క్రిస్మస్ పండుగ చేశారు కదా, అది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఆ దూతలైతే అబ్బా మరి అందరికంటే ముందు ఎవరి కొరకేది ప్రభువారుగా దేవుడు పుట్టి మరణిస్తున్నారు వాళ్ళకంటే ముందు కూడా మేము క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. ఎంత ధన్యలో మేము, అంత మహాకాశాలు పట్టిన జాలిన దేవుడిని రక్షకుని అవతారంలో జోలపాట పాటించుకుంటున్నటువంటి చిన్నారి బాలునిగా చూచినప్పుడు, ఆయన ప్రణాళికను చూచినప్పుడు మాకు ఎంత సంబరం అయిపోయింది. అది జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ క్రిస్మస్ చేసే ఆధిక్యత మాకే వచ్చింది కదా అని మేము ఎప్పుడూ తృప్తిగా సంతోషంగా ఉంటూ ఉంటాం. ఒక విధమైనటువంటి ఆధిక్యతగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం అని వాళ్ళు చెప్తారు వాళ్ళు. అయితే మరి గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి గొర్రెల కాపర్లను అడిగితే మీరు మీరు క్రిస్మస్ మొట్టమొదటిగా చేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారని అంటే అప్పుడు వాళ్ళు అంటారు కదా, భూమి మీద ఉన్నటువంటి అందరిలో మొట్టమొదటి క్రిస్మస్ చేసినటువంటి జనంలో మేమే. మాకు మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మా తండ్రి దేవుడు, ఆయన దేవదూతల ద్వారా మాకే ఆ యొక్క ఆధిక్యత ఇచ్చారు. మరి మాకు కాకపోతే ఇంకెవరికి ఆ యొక్క సంతోషం, భూమి మీద ఆ యొక్క క్రిస్మస్ ఆనందం, ఆ లేక సెలబ్రేషన్స్ చేసిన వాళ్ళు మేము కదా, ఎంత ధన్యత మాకు అని చెప్పేసి వాళ్ళు కూడా సంబరపడుతూ, అంతేకాదు మేము కాకుండా ఇతరులకు చెప్పి ఇతరులు కూడా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి కారకులయ్యాం మేము. మరి మా ధన్యతే కదా అని అంటే మరి జ్ఞానుల దగ్గరికి కనుక మరి వాళ్ళందరూ వీడియోగ్రాఫర్స్ వీళ్ళందరూ కెమెరాలతోనూ మౌత్ పీసులు పట్టుకెళ్ళి వాళ్ళని అడిగితే, జ్ఞానులారా మీరు అప్పుడు క్రిస్మస్ చేశారు కదా, మరి బంగారం సాంబ్రాణి బోలమును అర్పించి బలుడైన దేవునికి మొక్కాళ్ళుని నేల మట్టుకు శిరస్సులు వంచి మరి ఆయనకు వందనాలు చెల్లించి క్రిస్మస్ ఆనందం అనుభవించారు కదా, ఇప్పుడు మీకు అది జ్ఞాపకం చేస్తుంటే మీకు ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళందరూ కూడా మొక్కాలు ముడుచుకుంటారు. ఎందుకనంటే అలాగ మేము మాకు దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన దగ్గరికి వెళ్ళి నక్షత్రాన్ని చూచి, మాకు దూతలు చెప్పలేదు, ఇంకొకరు చెప్పలేదు, మాకు దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా వెతికి ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయనని మరి చక్కగా మేము స్తుతించాం, అట్లాగా క్రిస్మస్ చేసుకున్నాం. కానీ దుఃఖముతో తల్ల వంచుకుంటారండి. ఎందుకంటే ఈ మధ్యలో చక్కగా నక్షత్రాన్ని అనుసరించకుండా మధ్యలో మా సొంత జ్ఞానం, మా సొంత కవిత్వం, మా సొంత ఆలోచనలు, ఆ ఈగోలు, లేకపోతే మా యొక్క లెక్కలేని తరం వందల మంది బాలుర యొక్క ప్రాణాలను కోల్పోతుంటే వాళ్ళను, ఆ పసికందులను మరి సైనికుల యొక్క కిరాతకమైనటువంటి సైనికుల యొక్క ఖడ్గాలు వారిని పొడుస్తూ ఉంటే, వాళ్ళలో నుండి రక్తం చిందుతూ ఉంటే అది చూసినటువంటి ఎంతోమంది స్త్రీలు గుండె పగిలి చచ్చిపోతుంటే, ఆ తల్లులు, ఆ తండ్రులేమో మరి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కూలిపోతుంటే, అంతటి దారుణానికి కారణం మేమే కదా. మరి మేము ఆనందించాము క్రిస్మస్ విషయంలో, కానీ ఎందరో నష్టపోవడానికి కారకులయ్యాం. దానికి కారణం సగం దేవుణ్ణి అంగీకరించడం, కొంచెం వరకు నక్షత్రాన్ని, అంటే ఇప్పుడు నీకు నాకు నక్షత్రం పవిత్రమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలే నక్షత్రం, అదే దిక్సూచి మనకి. అది కొంచెం వరకు అనుసరించి, కొంచెం వరకు మా సొంత పెత్తనం, మా జ్ఞానాన్ని అన్నింటినీ దాన్ని అనుసరించడం కోసం ఉపయోగించమని దేవుడు చెప్తే, మా జ్ఞానాన్ని అంతటినీ కలిపి దాన్ని అనుసరించకుండా దాన్ని పక్కకు తోయడానికి, పరిశుద్ధ గ్రంథాన్ని పక్కకు తోయడానికి సొంత కవిత్వం, మా యొక్క ఆలోచనలు, వీటికి ప్రాధాన్యత ఇచ్చి మేము ప్రక్కకు తప్పాము, క్రమము తప్పాము, మార్గంలో వెళ్లకుండా క్రమము తప్పాము. మేము తప్పడం ఎంతమందికి శాపం అయిపోయింది, ఎంతమందికి నరకం అయిపోయింది, ఎంతమంది ప్రాణాలు తీసుకున్నది, ఎంతమంది రక్తం, పసికందుల నిష్కలంకమైన రక్తం చిందించడానికి కారణమైంది జ్ఞానులమైనటువంటి మేము చేస్తున్న పొరపాటు ఎందరికో నాశనం తెస్తుంది అని చెప్పేసి వాళ్ళు వాపోతారండి. ఈనాడు కూడానండి జ్ఞానులము, సోకాళ్ళు జ్ఞానులం ఉన్నవాళ్ళు మరి దేవుడు లోకరక్షకుడిగా పుట్టి ఉండగా ఆయనను స్వీకరించలేక, ఆయనందు ఆనందించలేక మరి ఏదేదో చెప్పుకుంటూ వాళ్ళ దూరంగా ఉంటూ, ఇంకెందరో దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు రక్షించబడుతుంటే వాళ్ళని రక్షించబడకుండా ఆటంకాలుగా ఉంటూ వాళ్ళు
రక్షణ పొందుకోలేని స్థితి, వాళ్ళ వలన ఎందరో రక్షణ పొందుకోలేనటువంటి స్థితికి కారకులై ఉంటుండగా, ఓ జ్ఞాని, నీవు కూడా అలాగే ఆటంకకరంగా ఉన్నావా? క్రిస్మస్ని ఆనందించలేకుండా ఇతరులను కూడా ఆనందింప చేయకుండా ఉంటున్నావా? రేపటి దినాన్ని ఏడుస్తావు జాగ్రత్త. రేపటి దినాన్ని తనువు చాలించిన తర్వాత, నరకానికి వెళ్ళిన తర్వాత, మరి దేవుడిచ్చినటువంటి అంత చక్కని ఆధిక్యతను నక్షత్రంలాగా మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, ఎందరో సువార్తికులు మాకు తెలియపరుస్తుంటే, దేవదూతల్లాగా ఎంతోమంది మిషనరీస్ వచ్చి చెప్పినా సరే మేము లెక్క చేయకుండా మా సొంత కవిత్వాలు, సొంత ఇదని అదని మా వేదము ఎంత మా యొక్క ఆలోచనే పెద్ద వేదంగా భావించి వాటిని అనుసరించి మేము నష్టపోయాం కదా. అంతేకాదు, మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా భార్య బిడ్డలు, మా కులస్తులు, మా మతస్థులు మా మాటలు విన్నందుకు వాళ్ళు కూడా నష్టపోయారు కదా. మాతో పాటు వాళ్ళు కూడా నరకంలోకి నా వెనక వచ్చేస్తున్నారు కదా. జన్మకర్మ పాపం నుండి విడుదల పొందక పరలోక రాజ్యానికి వెళ్ళక దానికి మూలమైనటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్ళనొక్కకుండా మేము ఆటంకపరిచినందుకు మా యొక్క తప్పుడు అడుగులు మరి ఎందరినో బలికొన్నాయి కదా. రక్షణ పొందనకుండా అని ఒక జ్ఞానివైనటువంటి నీవు, నిన్ను బట్టి రేపు నరకానికి వెళ్ళి, లేక ఒకవేళ నిన్ను బట్టి ఎందరో నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నీవు రక్షణ పొంది రక్షించబడి అప్పుడు నా వలన ఎంతోమంది నరకానికి వెళ్ళిపోయారనేటటువంటి బాధకు గురి అవుతావా? వద్దు 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 వద్దు. దేవుడు అంటున్నారు, చల్లగానైనా నుండు, వెచ్చగానైనా నుండు అంటున్నారు. నీవు ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత జ్ఞానవంతురాలైనా, ఆ జ్ఞానమునకు మూలము దేవుడు. నీకు అది ఇచ్చినవారు దేవుడు. ఆయనను కనుగొనడానికి కానీ, ఆయనను నీవు కనుగొని ఆయన దగ్గరికి వెళ్తూ ఎందరినో ఆయన దగ్గరికి నడిపించడానికి కానీ, ఆయన దగ్గరికి ఆ యొక్క జ్ఞానం పట్టుకుని, ఆ యొక్క జ్ఞానాన్ని నీకు అహంగా పెట్టుకుని నువ్వేదో నమ్మిన దాన్ని అతి సత్యమని వాదించడానికి, అది తప్పుడు మార్గంలో నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తూ నీ వెంట ఎందరినో దేవుని సన్నిధికి, దేవునిలోనికి, రక్షకుడి దగ్గరికి, పునర్నరకాన్ని విడిపించే పుత్రుని దగ్గరికి రానివ్వకుండా ఆటంకకరంగా నువ్వు ఉండి నరకానికి పోతూ ఎందరినో నరకానికి వెళ్ళేటట్లుగా చేస్తున్నావా? అంత మేధస్సు నీకు ఇవ్వగా, అంత మేధస్సు ఇవ్వగా, కామక్రోధ మదమత్సరాలు లేనటువంటి దేవుడిని దేవుడిగాని కాకుండా కామక్రోధ మదమత్సరాలతో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ దేవుడులుగా నువ్వు చెప్తూ వాటికి ప్రాధాన్యత ఇస్తూ అందరినీ అటువైపు నడిపిస్తున్నటువంటి ఓ జ్ఞాని, నీ జ్ఞానము నీకు నాశనాన్ని తెస్తుందా? నీ జ్ఞానము నీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతుందా? నీ జ్ఞానము మరి ఎందరెందరినో నీ మాటలు విని వాటిని నమ్మి అనుసరించినటువంటి పసికందులను సహితము, నిస్సహాయులైనటువంటి స్త్రీలను సహితము దేవునిలోనికి వెళ్ళనివ్వకుండా పక్కదారికి నరకానికి నీతో పాటుకు తీసుకుని వెళ్తుందా? పశ్చాత్తాపం పొందు. ఇక నుండి బోధించు. ఎవరిని బోధిస్తావు? కామక్రోధ మదమత్సరాలు లేనటువంటి దేవుని గురించి బోధించు. మరి నిన్ను రక్షించడానికి అవతరించినటువంటి దేవుని గురించి బోధించు. నీ యొక్క శిక్షను ఒక తండ్రిగా ఆయన మీదకు స్వీకరించి నీకు విడుదల, పాపశాపముల నుండి, నరకము నుండి విడుదల ఇచ్చి పరలోక రాజ్య వారసునిగా చేసినటువంటి దేవుని గురించి బోధించు. ఆ యొక్క పవిత్రమైన జన్మ దేవుడు నీకు ఇచ్చారు. మేధస్సుతో కూడినటువంటి జ్ఞానవంతమైనటువంటి జన్మ నీకు ఇచ్చారు. ఆ యొక్క జన్మకు సార్థకత్వం చెయ్యి. చనిపోయిన తర్వాత కూడా ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, పరలోకానికి వచ్చైనా సరే ఇప్పుడు మరి వచ్చి నీవు క్రిస్మస్ ఆనందం అనుభవించావంటే, నేను అనుభవించలేకపోయాను, ఇతరులను కూడా అనుభవించలేకుండా చేశాను, అంతటి దుర్మార్గుడని నేను, అంత దుర్మార్గురాలను నేను, మరి ఆ జ్ఞానవంతుడు అని అనిపించుకోవడానికి సిగ్గుపడుతున్నానని చెప్పేసి నీ జన్మను చూచి నువ్వు ఏడ్చి బాధపడి తలలు వంచుకునేటటువంటి స్థితికి వస్తావా? చల్లగానైనా వెచ్చగానైనా ఉండకోకుండా ఉండేటటువంటి సేవకుడిగా అన్నావా? క్రైస్తవుడిగా అన్నావా? అది కూడా ఎంతో నాశనం తెస్తుంది సుమా. నీ జీవితం విషయంలో నువ్వు ఏడుస్తూ నీ జీవితాన్ని ఫాలో అయ్యేది, లేక నీ మాటలు ఫాలో అయినటువంటి ఎంతోమంది నరకానికి వెళ్ళేటట్లు చేస్తున్నటువంటి నీ యొక్క జన్మ వలన ఎవరికి మేలు? ఒక్కసారి ఆలోచించు. ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉండు, సంతోషంతో సంబరం చేసుకో. ఆయన రక్షకుడిని ఇతరులకు తెలియపరచు, వాళ్ళని రక్షణలోనికి నడిపించు. మరి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి క్రిస్మస్ గురించి చెప్తే ఆనందించగలవు, సంతోషించగలవు. నీతో పాటు ఎందరో ఆనందించడానికి కారకురాలు అవ్వగలవు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం అండి. దయగల మా తండ్రి, కరుణామయుడ, మీ కృపలకు వందనాలండి ప్రభా. అవును ప్రభా, మీ యొక్క మాటలను ప్రభా చక్కగా శిరసా వహించిన వారు చక్కని రీతిగా ప్రభా వాళ్ళ జన్మకర్మ పాపం నుండి విడుదల పొందుకొని సంబరము చేసుకుంటూ పరలోక రాజ్య వారసత్వం పొందుకొని మీ కృపలో ముందు నడవగలుగుతారు బా తండ్రి. అంతేకాకుండా ప్రభా సగం మిడిమిడి జ్ఞానంతో ప్రభా తండ్రి దేవుడి గురించి తెలుసుకొని దేవుడు ఎవరు అన్నది సొంత కవిత్వంతో, సొంత ఆశలతో వాళ్ళు ఇక్కడ పుడతారు, అక్కడ పుడతారు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు అని కామక్రోధ మదమత్సరాలతోనూ మరి ఆ నీచమైనటువంటి
ప్రవృత్తి కలిగినటువంటి వారిని గురించి ప్రచురిస్తూ ప్రభా, అటువంటి దీనస్థితిలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి మేధావులం అనుకుంటున్నటువంటి ప్రతి వారిని ప్రభా మరి మారు మనసులకి నడిపించండి ప్రభా. అట్లాగే మరి ఒక చక్కని నాయకత్వం మీరు ఇచ్చి నడిపిస్తున్నటువంటి మీ యొక్క దాసులమైనటువంటి మేమందరం కూడా ప్రభా తండ్రి మరి మాదిరికరంగా ఉండి ప్రభా చక్కని రీతిగా ప్రభా క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకునేలాగా సహాయం చేయండి. ఆ విధంగా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపి ఇటువంటి క్రిస్మస్ దినాలన్నీ కూడా ప్రభా నిజమైన క్రిస్మస్ మేము చేసుకుంటూ ఎందరి హృదయాల్లో మీ వైపు తిప్పుడు ద్వారా ఇంకా మరి తండ్రి ఆనందించే ధన్యతతో మమ్మల్ని నింపుమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరుటని ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన క్రిస్మస్ ఆనందం మనం అనుభవిస్తూ ఇతరులను క్రిస్మస్ ఆనందంలోనికి నిజమైన క్రిస్మస్ ఆనందంలోనికి నడిపించేటటువంటి మార్గదర్శకులంగా మనలందరినీ చేయుగాక. ఆమేన్, ఆమేన్. దేవాదేవునికి వందనాలండి. మీ అందరికీ కూడా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.